శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మ లాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఈరోజు మొత్తం సిజేపీ పార్టీ బాగా ఉద్యమం చేస్తుంది. మరి ఆ ఉద్యమంకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది వచ్చారు. వాళ్ళ మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సపోర్ట్ చేయడానికి వచ్చారా, మీరు ఒక బాధితులుగా వచ్చారా? నా పేరు వివేకానంద మహారాజ్, నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నేను ఇప్పటికి 3 times కంటెస్ట్ చేశాను. 1 time ఎమ్మెల్యేగా, 2 times ఎంపీగా శ్రీకాకుళం. నేను ఈరోజు కాక్రోచ్ పార్టీ చేస్తున్నారు కదా, దానికి మద్దతుగా తెలపడం శ్రీకాకుళం నుంచి వచ్చాను. ఎందుకు వచ్చానంటే నా ఇంట్లో 2 డాక్టర్స్ ఉన్నారు. ఓకే, ఇదే విధంగా నీట్ పేపర్స్ 14 సంవత్సరాల నుంచి లీక్ అవుతుంటే మామూలుగా ర్యాంకులు అంతకుముందు ఏమొచ్చి 2004 ముందు ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు ఆల్ ఇండియా వైడ్ నీట్ అనేది ఒకటే ఎగ్జామ్ అవుతుంది. ఈ విధంగా ఏమవుతుందంటే ఆ విధంగా నీట్ ఒకటి అయిన తర్వాత ఎక్కువ లీకేజ్ స్టార్ట్ అయ్యాయి. 2004 ముందు ఏంటంటే 2004 ముందు 2014 తర్వాత నీట్ వచ్చింది. 2004 ముందు మా బ్రదర్స్ చేశారు. అప్పట్లో నీట్ లేకుండా ఎంసెట్ ఎగ్జామ్ స్టేట్ వైడ్ డివిజన్గా ఉండేది. ఆ విధంగా ఉన్నప్పుడు ఇండివిజువల్గా ఉండేది, బాగానే ఉండేది. కానీ నీట్ వచ్చిన తర్వాత ఒకటే కిందకి వచ్చింది. ఈ రావడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ లీకేజీలు రావడం. ఇప్పుడు ఒక నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అమ్ముకోవడం కాదు, విద్యా వ్యవస్థ నాశనం చేయడం ఒకటి. రెండోది నీట్ నుంచి వెళ్ళిన వైద్య వ్యవస్థ అనండి, ఇంకే వ్యవస్థ అనండి, ఆ వ్యవస్థను కూడా నాశనమే. అంటే జెన్యూన్ స్టూడెంట్ రాడు. ఈ విధంగా ఇప్పుడు ప్రభుత్వాలు ఏమయ్యాయంటే మ్యాక్సిమం అన్ని వ్యవస్థలు కొలాప్స్ ఇండియాలో. నెక్స్ట్ ఇంకో 3 monthsలో ఆర్థిక వ్యవస్థ కూడా కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే అది వేరే మ్యాటర్లు అండి. ఇప్పుడు నీట్ కోసం కాక్రోచ్ ఉద్యమం ధర్మేంద్ర ప్రధానికి రాజీనామా చేయమంటున్నారు. కానీ ఆ పర్సన్ రాజీనామా చేయడు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మినిస్టర్స్ అందరూ డమ్మీలు. జస్ట్ మాత్రం ఒక కాలింగ్ బెల్ వేసుకుని కారులో తిరగడానికి, పదవిని అనుభవించడానికే తప్పించి వీళ్ళు రాజీనామా చేస్తారని నమ్మకం అయితే నాకైతే లేదు. ఇప్పుడున్న జంజీ ఉద్యమం ద్వారా కుర్రాలు కొంతమంది వచ్చి ఫైట్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ఒక పార్టీగా రన్ అవుతుందా లేకపోతే ఇండివిజువల్గా వెళ్ళి ఈ 25 క్లోజ్ అవుతుందా ఏంటా అనేది ఒపీనియన్ తీసుకుందాం అని చెప్పి వచ్చాను. యాక్చువల్లీ రాజీనామా చేయరు అంటే ఆల్రెడీ రేపు మర్డర్స్ ఉన్న 14 సంవత్సరాల నుంచి ఒక్క రాజీనామా ఎవరైనా ఉన్నారా? కానీ 12 సంవత్సరాల నుంచి ఒకరైనా ఎందుకు రాజీనామా చేయరు కూడా చెప్తాను. 20 సంవత్సరాల బ్యాక్ ఉన్న మంత్రులు ఎవరైనా చిన్న ఎలిగేషన్ వచ్చిన వెంటనే సస్పెండ్ చేయడము, రాజీనామా చేయడము ఉండేది పార్టీస్ నుంచి. ప్రజెంట్ 12 సంవత్సరాల నుంచి ఎంత అవినీతి చేయండి, ఎన్ని వ్యవస్థలను కొలాప్స్ చేయండి, ఎవరు రాజీనామా చేయరు. వాళ్ళు జస్ట్ ఒక డమ్మీ. ఒక ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డమ్మీ, విద్యాశాఖ మంత్రి డమ్మీ, వైద్య శాఖ మంత్రి డమ్మీ, మొత్తం అందరూ డమ్మీ. వాళ్ళు ఏంటంటే పేరుకి. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఉంది అంటే ఆమె జస్ట్ బడ్జెట్ సమావేశం, అదాని ఎవరైనా బడ్జెట్ సమావేశిస్తే వాళ్ళు చదవడం కోసం మాత్రమే ఉన్నారు తప్పించి ప్రత్యేకంగా బయటకు వచ్చి నిర్మలా సీతారామన్ ఎప్పుడైనా చెప్పేదా? లేదు. వైద్య శాఖ మంత్రి వచ్చి ఏమైనా చెప్పేవాడా ఏదైనా ఎలిగేషన్ వచ్చినప్పుడు? లేదా విద్యాశాఖ మంత్రి ఏమైనా ఎలిగేషన్ వచ్చినప్పుడు కదా 12 సంవత్సరాల నుంచి మీడియా ముందు వచ్చి చెప్పేవారా? వాళ్ళకి ప్రజాస్వామ్యంలో రెస్పాన్సిబిలిటీ లేదు. వాళ్ళు జస్ట్ పదవుతుందా, అనుభవిద్దామా, ఖర్చు పెట్టిందాం, రాబెట్టుకుందామా, ఇదే తప్పించి వాళ్ళకి బయటకు వచ్చి మేము రాజీనామా చేయాలి అనే ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేదు. ఇండియా వైడ్ అతను నేమ్ అనేది కొలాప్స్ అవుతుంది కదా, అయినా వాళ్ళకి అవసరం లేదు. ఎందుకు? వాళ్ళకి తెలుసు వాళ్ళు ఒక డమ్మీ అని. జస్ట్ మనం చేయట్లేదు, వెనకాల నుంచి నడిపిస్తున్నారు ఒక శక్తి. ఇప్పుడు మేము ఏమనుకుంటున్నారు, నీట్ పేపర్ లీక్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. ఎంత డబ్బులు వస్తుంటాయి ఒక పేపర్కి, ఎంత ఫీజు? అది అది ప్రభుత్వం ఆ విధంగా చేసుకుంటుంది. ఒకే కొలాప్స్ కిందకి అన్ని వ్యవస్థలు ఒకే దానికి తెచ్చుకుని డబ్బులు దండుకుంటుంది. అంతే తప్పించి ఒక పర్సన్ ఒకసారి మెడిసిన్ రాశాడు అనుకున్నాను, ఒకసారి రాలేదు, రెండోసారి రాస్తాడు, రెండోసారి రాదు, మూడోసారి. 2004 ముందు 3 days లాంగ్ టర్మ్, 4 days లాంగ్ టర్మ్ కూడా చేసిన మెడిసిన్ స్టూడెంట్స్ ఉండేవారు. ఈ విధంగా ఇప్పుడు అప్పుడే రాదు. ఇప్పుడు 4 times రాని వ్యక్తి ఈ విధంగా ఎగ్జామ్స్ ఇది ఏంటి లీకేజ్ అవడంతో వాడు ఎన్నిసార్లు రాయాలి? ఇప్పుడు డమ్మీ అంటున్నారు మీరు. డమ్మీ ఉన్న ప్రభుత్వం దగ్గరికి వచ్చి మీరు ఏం క్వశ్చన్ చేస్తున్నారు? మన దేశ ప్రధాని ఎవరంటే ట్రంప్ అంటాను నేను, మోడీ అన్న. మన దేశ ఇంకో ప్రధాని ఎవరంటే రెండో ప్రధాని ప్రెసిడెంట్ అంటే అదాని అంటాను. మోడీ అయితే కాదు. మోడీ అన్నాడు జస్ట్ ఎలక్షన్ ముందు వస్తాడు, పోటీ చేయని ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాడు, మళ్ళీ ఎక్కి విదేశాలకు వెళ్ళిపోతాడు. అన్ని వ్యవస్థలు డమ్మీయే. అన్ని వ్యవస్థలు. రైతుల ఉద్యమంకి ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఏ రెస్పాన్సిబిలిటీ? భారతదేశంలో భారతదేశ ప్రజలకి స్వతంత్రం రాలేదు, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది.
భారతదేశ ప్రజలు విడిపోయి డివైడ్ అండ్ రూల్ క్రితం కులము మతము ప్రకారం పార్టీల పరంగా విడిపోయి ఉన్నారు. ఏదైనా సమస్య వస్తే వీడు పార్టీల పరంగా వాడు ఆ పార్టీలో వీడి పార్టీలో లేకపోతే వాడా కులం ఈ కులం ఈ మతం కానీ సమస్య అనేది నీరు గారిపోతుంది, కానీ యూనిటీగా లేదు. ఇప్పుడు వీళ్ళు కాక్రోచ్ అనేది ఒక బొద్దింకలాగా కాక్రోచ్ అంటే నేను నిర్వచనం ఏం చెప్తున్నానంటే సమాజం మీద ఇప్పుడున్న సమాజం మీద విరక్తి చెందిన వ్యక్తులు, కులం మీద మతం మీద ఇప్పుడున్న రాజ్యాంగం మీద విరక్తి చెందిన వ్యక్తులు, సొసైటీ మీద విరక్తి చెందిన వాళ్ళందరూ ఇళ్లలో ఉండి ఏదో వ్యవస్థ ఉందిలే వెళ్ళి ఓటేస్తున్నాంలే అన్న వ్యక్తులందరూ బయటకు వస్తారేమో అనుకుంటున్నా. అప్పుడు కూడా కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడ యూనివర్సిటీ కింద, నెక్స్ట్ టైం వచ్చి కాక్రోచ్ పరంగా కుర్రోళ్ళు వచ్చారు, వాళ్ళకి ప్రొడక్షన్గా కొంతమంది తల్లిదండ్రులు వచ్చారు. అది నెక్స్ట్ వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది నీట్ ఏదో ఒక యూనివర్సిటీకి సంబంధించింది లేకపోతే ఒక విద్యార్థులకు సంబంధించింది అనుకుంటున్నారు. లేదు, ఈ దేశ ప్రజల భవిష్యత్తు ఇది. ఎందుకంటే ఒక వైద్యం కొలాప్స్ అయితే, డాక్టర్ కొలాప్స్ అయితే ఒక పేషెంట్ కొలాప్స్ అవుతాడు. ఇక్కడ ఎగ్జామ్ దగ్గర కొలాప్స్ అవుతుంటే ఇంకా వైద్య వ్యవస్థ కొలాప్స్ అన్ని కొలాప్స్ అవుతుంది కదా. ఈ విధంగా సొసైటీ అనేది అన్ని వ్యవస్థలు విద్య వైద్యం ఆర్థిక ఏ దాని మీద గత 12 సంవత్సరాల నుంచి ఏం లేదు. ఇంకోటి నెక్స్ట్ ఇప్పుడు ఉదాహరణ మీరు ఆర్థిక వ్యవస్థ అనుకోండి, వైద్య వ్యవస్థ అనుకోండి, ఇప్పుడు ఉన్నది కదా ప్రజెంటు ఎడిట్ చేస్తుంటారు కదా, దీనికి ఎడిట్ చేస్తుంటారు కదా. ఓకే, నేను ఇంకా మాట్లాడచ్చా ఆర్థిక వ్యవస్థ దీనికోసం దేనికి అవసరమైనా నీట్ అని కాకుండా